చెనా దాల్ పాన్ కేక్. ఓకే, సో ఇది కూడా చాలా డిఫరెంట్ రెసిపీని అర్థమైంది. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చనా దాల్ ఆల్రెడీ నానబెట్టి తీసుకొచ్చేసా. అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఏమేమి ఆకుకూరలు యూస్ చేస్తాం? ఒకటి పాలకూర, ఒకటి మేతి. ఓకే, సో పర్ఫెక్ట్, చాలా హెల్దీ యాక్చువల్లీ, అండ్ ప్రోటీన్, అండ్ అందులో అయితే ఆకుకూరలు అయితే ఇంకా మంచి ఫైబర్, ఎన్ నెంబర్ ఆఫ్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. సో పెరుగు కూడా యూస్ చేస్తున్నాం. అవును. సో పర్ఫెక్ట్, సో మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, సో ఫస్ట్ మనం మిక్సీ పట్టేద్దాం. ఇది ముందుగా శనగపప్పు. సో ఎన్ని అవర్స్ సోక్ చేసా? ఓవర్ నైటా లేకపోతే 3 to 4 hours? ఒక 6 hours వరకు మనం సోక్ చేద్దాం. ఆ తర్వాత పచ్చిమిర్చి, అలాగే కొంచెం అల్లం ముక్క కూడా. ఓకే, ఓకే, ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్. ముందుగా మనం గ్రైండ్ చేసుకుని వేసేద్దాం. ఆ తర్వాత పాలకూర, తర్వాత మేతి కూడా, ఇంకొక స్పూన్, కొంచెం ఉప్పు, కొంచెం ఫ్రూట్ సాల్ట్, ఓకే, అలాగే పెరుగు, కరివేపాకు కూడా. సో చక్కగా కలిపేసిన తర్వాత కొద్దిగా వాటర్ కన్సిస్టెన్సీ చూసుకుంటే సరిపోతుంది. అవును, సో కొంచెం వాటర్ పడతాయి కొద్దిగా. ఓకేనా? ఓకే, సో ఈ లోపల నేను ప్యాన్ కూడా హీట్ చేసాను. సో చక్కగా నెయ్యి, కొంచెం కమ్మగా ఉండడానికి నెయ్యి యూస్ చేస్తున్నాను అన్నమాట. సో ఇది కూడా మనం ఊతప్పం సైజ్లో వేసుకోవాలి. ఓకే, సో ప్యాన్ కేక్ లాగా అన్నమాట. సో చక్కగా చనా దాల్ అండ్ ఆకుకూరలు కూడా వేసాము. మంచి ఎనర్జీ ఫుడ్ అనమాట, వెరీ హెల్తీ ఫుడ్ యాక్చువల్లీ. అవును, పర్ఫెక్ట్ ఫర్ రెసిపీస్, అంటే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, సో మనకు సింగిల్ ఇంగ్రీడియంట్లో ప్రోటీన్ ఇంకా ఫైబర్ అసలు ఉండదు. కాబట్టి ఇలాంటి కాంబినేషన్లో మనము బ్రేక్ఫాస్ట్ కనుక తీసుకుంటే ఫస్ట్ థింగ్ డైజెషన్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి, అండ్ అలాగే మనకు మంచి ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మన మెమరీ వర్క్ కూడా చాలా చక్కగా జరుగుతుంది. ఓకే, సో పర్ఫెక్ట్గా ఉంది ఈ రెసిపీ అయితే. సో మరి రెండు వైపులా కాల్చుకున్నది, సో చక్కగా కాలిపోయింది, చక్కగా రోస్ట్ అయినట్టుంది కదా. సో ఆమ్లెట్ లాగా ఉంది అండ్ ఫ్లఫీగా కూడా వచ్చింది యాక్చువల్లీ. ఓకే, సో మరి సర్వ్ చేసుకున్నాము. ఇంకా మనం సర్వ్ చేసుకున్నాం. ఓకే లాస్యా, చెనా దాల్ పాన్ కేక్ రెడీ అయిపోయింది. ఓకే, టేస్టీ టేస్టీ చనా దాల్ పాన్ కేక్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. చనా దాల్ పాన్ కేక్ కి కావాల్సిన పదార్థాలు: శనగపప్పు 1 కప్పు, మెంతికూర 1/2 కప్పు, పాలకూర 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 4, అల్లం కొద్దిగా, ఉప్పు తగినంత, పెరుగు 1/2 కప్పు, ఫ్రూట్ సాల్ట్ చిటికెడు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు. చనా దాల్ పాన్ కేక్ తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్ లో నానబెట్టిన శనగపప్పు, పచ్చిమిరపకాయలు, అల్లం వేసి మిక్సీ పట్టి పిండి ఒక బౌల్లోకి తీసుకోవాలి.
దీనిలో పాలకూర, మెంతికూర, ఉప్పు, ఫ్రూట్ సాల్ట్, పెరుగు, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెనంపై ప్యాన్ కేక్ లా వేసి నెయ్యితో 2 వైపులా కాల్చుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ చెనా దాల్ ప్యాన్ కేక్ రెడీ.